భూమిపై అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి భగవంతుడు వివిధ రూపాల్లో అవతరిస్తారు. ప్రతి యుగంలో భగవంతుడు ఒక రూపంలో అవతరించి ధర్మాన్ని స్థాపించారు. అయితే ఒకే యుగంలో భగవంతుడికి ఒకటి కంటే ఎక్కువ అవతారాలు ఉండడం అనేది చరిత్రలో అరుదైన విషయం. అలాంటి ఘట్టం త్రేతాయుగంలో జరిగింది. శ్రీ మహావిష్ణు శ్రీరాముడి రూపంలో అవతరించి ధర్మాన్ని స్థాపించారు. అదే యుగంలో శ్రీరాముడి కంటే ముందు విష్ణువు యొక్క మరొక అవతారమైన పరశురాముడు భూమిపై అవతరించారు. అంతేకాక అపార శక్తి, మహాజ్ఞానం, నిష్ఠతో కూడిన సేవకు ప్రతిరూపమైన హనుమంతుడు కూడా రుద్రుడి అంశగా అదే యుగంలో అవతరించారు. ఇక ఊహించండి, మహాబలవంతులు, అపార శక్తులు కలిగిన పరశురాముడు, హనుమంతుడు ఒకరినొకరు ఎదుర్కొంటే ఎలా ఉంటుంది? ఒకవైపు పరశురాముడు గొడ్డలి ఆయుధంతో క్షత్రియ వంశాలను నాశనం చేసిన క్రోధాగ్ని, మరోవైపు రుద్రాంశ సంభుతుడైన హనుమంతుడు. కార్తవీర్య అర్జునుడు దత్తాత్రేయ మహర్షిని ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రమైన తపస్సు చేశాడు. దత్తాత్రేయుడి ఆశీర్వాదంతో 1000 చేతులు, అపారమైన శక్తిని సంపాదించాడు. కానీ అహంకారంతో అతను లోకాలను జయిస్తూ రాజ్యాలపై దండెత్తి సహస్రభుజుడు కార్తవీర్య అర్జునుడికి ప్రసిద్ధి చెందాడు. ఒకరోజు వేటకు వెళ్లి అలిసిపోయిన కార్తవీర్య అర్జునుడు తన సైన్యంతో కలిసి జమదగ్ని ఆశ్రమానికి చేరుకున్నాడు. జమదగ్ని వారికి పంచభక్ష పరమన్నాలతో రుచికరమైన విందు ఏర్పాటు చేశాడు. ఈ ఆతిథ్యం చూసి ఆశ్చర్యపోయిన రాజు, ఇంత పెద్ద సైన్యానికి ఇంత రుచిగా విందు ఎలా ఏర్పాటు చేశాడు? దానికి జమదగ్ని, ఇది దేవతల ప్రసాదంగా నాకు లభించిన కామధేనువు అనే పవిత్ర గోవు వల్ల సాధ్యమైంది. ఆకాంక్ష పెరిగిన కార్తవీర్య అర్జునుడు, ఈ గోవును నాకు ఇవ్వండి అని అడిగాడు. దానికి జమదగ్ని అది దేవ ప్రసాదమని, ఇవ్వడం కుదరదని వినయంగా నిరాకరించాడు. దాంతో అహంకారంతో నిండిన రాజు బలవంతంగా కామధేనువు గోవును తన రాజ్యమైన మహేష్మతికి తీసుకెళ్లాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన పరశురాముడు జరిగింది తెలుసుకున్న వెంటనే తన గొడ్డలిని తీసుకుని మహేష్మతికి వెళ్లి కార్తవీర్య అర్జునుడితో యుద్ధం చేశాడు. కార్తవీర్య అర్జునుడు తన 1000 చేతులతో వేల ధనస్సులను ఎత్తి బాణాల వర్షం కురిపించగా, పరశురాముడు తన పరశువుతో ఆ అస్త్రాలను సర్వనాశనం చేసి 1000 చేతులను ఖండించి మెరుపు వేగంతో తలను నరకగానే ఆకాశంలో గిరగిర తిరిగి భూమిపై పడింది. యుద్ధ భూమి అంతా నిశ్శబ్దం. కార్తవీర్య అర్జునుడి కుమారులు ఈ భయంకర దృశ్యాన్ని చూసి యుద్ధ భూమిని విడిచి పారిపోయారు. ఆ తరువాత కామధేనువు గోవును తన తండ్రికి అప్పగించాడు. కానీ జమదగ్ని మహర్షి, యుద్ధం కర్మ పాప ఫలాన్ని ఇస్తుంది, నీ పాపాన్ని శుద్ధి చేసుకునేందుకు తీర్థయాత్రలు చెయ్యి అని ఆజ్ఞాపించాడు. పరశురాముడు ఏడాది పాటు భూమండలమంతా తిరిగి పుణ్యక్షేత్రాలను దర్శించాడు. కానీ కార్తవీర్య అర్జునుడి కుమారులు ప్రతీకారంతో పరశురాముడు లేని సమయంలో జమదగ్ని మహర్షిని వధించారు. ఈ దారుణాన్ని చూసిన పరశురాముడి కోపం కట్టెలు తెంచుకుంది. ఆయన 21 సార్లు క్షత్రియ వంశాలను నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆయన 20 సార్లు క్షత్రియ వంశాలను నాశనం చేయగా సమంత పంచకమని సరస్సు క్షత్రియుల రక్తంతో నిండిపోయింది. 21వ సారి మళ్లీ భూమండలాన్ని చుట్టుముట్టాడు. పరశురాముడికి భయపడిన క్షత్రియులు భార్య బిడ్డలను వదిలి అడవిలో కొండల్లో దాక్కున్నారు. ఆ భయంతో ఒక క్షత్రియ రాజు తన బలగంతో కలిసి పరశురాముడి నుంచి తప్పించుకోవడానికి హనుమంతుడు నివసిస్తున్న వైపు నడిచాడు. వారిని చూసిన మహాబలశాలి హనుమంతుడు బయటకు వచ్చి, మీరెవరు? మీ వేషధరణ చూస్తే క్షత్రియులా ఉన్నారు, ఇలా రావడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. ఆ రాజు వినయంగా, పరశురాముడి నుంచి తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చాం అని వివరించగా, హనుమంతుడు వివరంగా అడిగాడు. పరశురాముడు ఈ భూమి మీద క్షత్రియులను నాశనం చేయాలనే సంకల్పంతో ఎటువంటి తప్పు చేయని క్షత్రియులను కూడా చంపేస్తున్నాడు అని వారు మొత్తం వివరించారు. అంతా విన్న హనుమంతుడు, అమాయకులను చంపడం తప్పు, పరశురాముడు క్షమించరాని పని చేస్తున్నాడు, ఎలాగైనా ఆపాలి అని నిర్ణయించుకొని ఆ రాజుకి, అతని సేనకు ధైర్యం చెప్పాడు. భయపడకండి, నేను మీకు రక్షణగా నిలుస్తాను. పరశురాముడి నుంచి మీ అందరినీ నేను కాపాడుతాను. హనుమంతుడి భరోసాతో క్షత్రియులు సంతోషించారు. కానీ వాళ్ళ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఒకరోజు హనుమంతుడు గుహలో లేని సమయంలో రక్తంతో తడిసిన శరీరంతో భయంకరంగా ఊగిపోతూ పరశురాముడు ఆ గుహ దగ్గరకు వచ్చాడు. అతని గర్జనకు చుట్టుపక్కల భూమి కూడా కంపించింది. ఎక్కడున్నారు ఆ క్షత్రియులు అంటూ ఆయన గర్జించగానే భయంతో వణికిపోయిన క్షత్రియులు, పాహిమాం పాహిమాం, మమ్మల్ని రక్షించు అని గట్టిగా రోధించారు. వారి ఆర్తనాదం విన్న హనుమంతుడు వెంటనే అక్కడికి చేరి పరశురాముడి ముందు నిలబడి, పరశురామ, ఈ అమాయకులైన క్షత్రియుల వెంట ఎందుకు పడుతున్నావు? వారిని చంపడానికి నీకు హక్కు లేదు అని హెచ్చరించాడు. పరశురాముడు కోపంగా, ఓ వానరా, నన్ను ఆపడానికి నువ్వు ఎవరు? వానరుల మీద నాకు ఎలాంటి కోపం లేదు, అందుకే నిన్ను వదిలేస్తున్నాను, నా దారికి అడ్డు తప్పుకో. దానికి హనుమంతుడు శాంతంగా, నీ కోపం
అధర్మం చేసే వారిపై ఉండాలే కాని వీరంతా ధర్మాన్ని పాటించేవారు. వీరు నన్ను శరణు కోరారు. అధర్మం చేసే వారిని శిక్షించు, కాని ధర్మాత్ములను బాధించకు, వారిని వదిలేయి. పరశురాముడు మరింత కోపంగా గర్జించాడు. ఆ గర్జనకు చుట్టుపక్కల పర్వతాలే కంపించాయి. నా నుంచి వీరి ప్రాణాలు ఎవ్వరూ కాపాడలేరు. తప్పుకో హనుమ, లేకపోతే నిన్ను కూడా సంహరిస్తాను అని హెచ్చరించాడు. ఆ మాటకు హనుమంతుడు, నేను వీరిని కాపాడుతానని మాటిచ్చాను. నీ శక్తి జ్ఞానం అపారం, కాని దానిని నిరపరాధులపై వాడవద్దు. నీ కీర్తిని చెడగొట్టుకోవద్దు. దయచేసి వెళ్ళిపో. ఆ మాటలను విన్న పరశురాముడు, ఇక ప్రయోజనం లేదు, ముందు నిన్ను అంతం చేసి తర్వాత వాళ్ళని సమాప్తం చేస్తాను అని గట్టిగా అరుస్తూ తన గొడ్డలిని హనుమంతుడిపైకి విసిరాడు. దానికి హనుమంతుడు తన గదను విసిరాడు. తపో బలవంతుడు భృగునందనుడు పరశురాముడు ప్రళయ అగ్ని వేగముతో బాణవర్షాన్ని సంధించగా అదే క్షణంలో వాయుపుత్రుడు హనుమంతుడు గిరి శిఖరమునకు సమానమైన రాయిని క్షత్రియ సము మధ్య తారక రక్ష వలయముగా ఉంచాడు. ఇద్దరు మహావీరులు పరశురాముడు హనుమంతుడు పరస్పరం వారి గర్జనలు ఆయుధాల ఘర్షణ ధ్వనులతో త్రిలోకమంతా కంపించింది. ఇలాగే కొనసాగితే సృష్టి సమూలంగా నశించిపోతుంది అని దేవతలు తీవ్ర ఆందోళనతో ఒకరినొకరు చూసుకున్నారు. యుద్ధం చేస్తూ చేస్తూ పరశురాముడు హనుమంతుడు పాతాళ లోకానికి చేరుకున్నారు. పరశురాముడి కన్నుల నుంచి వెలువడిన అగ్నిజ్వాలలు పాతాళ లోకమంతా కాలిపోయింది. ఇది చూసిన హనుమంతుడికి ఒక విషయం అర్థమైంది. పరశురాముడిని యుద్ధంలో ఓడించడం అసాధ్యం. అతనిలోని కోపాన్ని శాంతింపజేస్తే యుద్ధం ఆపవచ్చని భావించాడు. ఈ మహాయుద్ధాన్ని ఆపాలని దేవతలంతా పరమేశ్వరుడిని ఆశ్రయించడానికి బయలుదేరారు. ఆ సమయంలో పరమేశ్వరుడు ధ్యానంలో ఉన్నాడు. దేవతలు ఆయన ముందు నిలబడి నమస్కరించి వినయంతో పలికారు, ఓ మహాదేవ, మీ ప్రియ శిష్యుడు పరశురాముడు, మీ రుద్రంసేన్ హనుమంతుడు ఇద్దరు భీకరంగా యుద్ధం చేస్తున్నారు. భూమిపై ప్రారంభమై పాతాళ లోకానికి చేరింది. ఈ సంగ్రామం స్వర్గానికి చేరవచ్చు. అలా అయితే మొత్తం సర్వనాశనం అవుతుంది. దేవదేవ, దయచేసి మాకు మార్గం చూపించండి. జగత్తును కాపాడండి మహాదేవ. దేవతల ప్రార్థన విన్న పరమేశ్వరుడు వెంటనే ధ్యానస్థితి నుంచి లేచి యుద్ధం జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ భీకరంగా పోరాడుతున్న పరశురాముడిని హనుమంతుడిని చూసి పరశురాముడిని ఉద్దేశించి, ఓ భృగువంశోత్తమ, హనుమంతుడు నా అంశ. సృష్టి ధర్మాన్ని స్థాపించడానికి ఈ యుద్ధం అవసరమైంది. కాని నీ కార్యసాధన పూర్తయింది. ఇక నీ కోపాన్ని విడిచిపెట్టు. పరమేశ్వరుడి మాటలు విన్న పరశురాముడు శాంతించాడు. ఆయనకు నమస్కరించి అక్కడ నుంచి వెళ్లి తాను సంపాదించిందంతా బ్రాహ్మణులకు దానం చేసి మహేంద్రగిరి పర్వతానికి వెళ్లి తపస్సులో నిమగ్నమయ్యాడు. శ్రీ మహావిష్ణువు అవతారం పరశురాముడు, రుద్రాంశ సంభుతుడైన హనుమంతుడు ఇద్దరు మహాశక్తుల మధ్య జరిగిన ఈ యుద్ధం ముల్లోకాలను కదిలించి సృష్టిని ఒక్క క్షణం భయంతో నిలిచిపోయేలా చేసింది. అందరూ చెప్పండి, జై శ్రీరామ్.